పెద్దయా ఒక్కటి రాదు పెద్దయా, మనం అమ్మితే చచ్చిపోతే ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ బిల్డింగ్లు ఏవి రావు. నాకు ఇది అర్థమయ్యి నేను మరణించే లోపల, ఈ లోకాన్ని వదిలిపోయే లోపల ఎవరైనా ఈ లోకాన్ని వదలాల్సిందే, మరో లోకానికి చేరుకోవాల్సిందే. అది శాశ్వతం. నరకమైన స్వర్గమైన శాశ్వతం. ఈ స్వర్గ నరకాలు ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకును బట్టి ఆధారపడి ఉంటాయి. నిజమే కదా? ఈ భూమి మీద మానవుని జీవితం చాలా చిన్ని జీవితం. ఈ చిన్ని జీవితంలో చాలా పెద్ద జీవితాన్ని సంపాదించుకునే అవకాశం ఇచ్చినాడు దేవుడు. నిజమే కదా? కొంత ఉపయోగించుకోవాలా. కొంత పెట్టుబడి పెట్టి చాలామంది కోట్లు సంపాదించినారు. అలాగే ఈ చిన్ని జీవితంతో స్వర్గం సంపాదించుకునేదానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఎలా సంపాదించుకోవాలో తెలుసా? ఎవడికి తెలియని ప్రతి ఒక్కరికి తెలుసుకునేదానికి యేసుప్రభువును పంపించినాడు. ఇదోనైనా ప్రభువుని చూసి నేర్చుకోండి, నా కుమారుడిని చేసి నేర్చుకోండి. యేసుప్రభు ఎలా బతికినాడు? 10 మందిని సంపాదించుకునే దానికోసం బతికినాడు, 10 మందిని రక్షించేదానికోసం బతికినాడు. అందుకే ఆయన శాశ్వతంగా సుమారుగా 4 కోట్ల మందిని సంపాదించుకున్నాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. డబ్బు కాదు మంచి పేరు సంపాదించేది, ఆస్తులు కాదు మంచి పేరు సంపాదించేది, ప్రేమతో సంపాదించుకోవాలా. దాన్ని పెట్టుబడిగా పెట్టినాడు. మనుషులందరూ పాపం చేస్తే ఆయన ప్రాణం పెట్టినాడు, ఆయన చనిపోయినాడు. మనం కూడా మన సహోదరుల నిమిత్తం అవసరమైతే ప్రాణం పెట్టాలి పెద్దయా. 10 మందిని మంచి మార్గంలో నడిపించాలి. ఒకరు ప్రాణాలు దిగకూడదు, అని బాధ పెట్టకూడదు. అబ్బా, ఈ భూ ప్రపంచం చెడిపోయింది. అందుకే దేవుడు మరో చోటికి మార్చినాడు. ఇక్కడ కాదు, ఈడ నీతి నిజాయితీ లేదు. నీతి గల రాజ్యం ఒకటి ఉంది, పరలోకం, స్వర్గం. అక్కడికి రావాలంటే మీరు ప్రభులా బ్రతకండి. ఆయన దేవుడు తిరిగి మళ్ళీ బతికించినాడా లేదా? ఎందుకు బతికించినాడు? చనిపోయిన ఆయన ఎందుకు బతికించినా అంటే బతికినప్పుడు చక్కగా దేవుని కోసం బతికినాడు, అందుకే ఆయన బతికించినాడు. మీరు కూడా ఆయనలాగా బ్రతకండి. మిమ్మల్ని చనిపోయిన తర్వాత మరో బ్రతుకును నేను ఇస్తాను. సరే దేవా, నా తప్పులు క్షమించి నన్ను రక్షించి నన్ను కాపాడమంటే చాలు, ఆయన కాపాడుతాడు. అందుకే నేను ఇదో ఈ కారు తీసుకొచ్చిన, ఇటుకలన్నీ వేసుకున్నా, బాప్తీసం తొట్టి కట్టిస్తానా, 10 మందిని దేవుని మార్గంలో నడిపిస్తాను. మతం కులం లేదు మనిషికి. మనుషులందరూ దేవుని కుమారులు. నువ్వు మా సహోదరుడివి, నేను నీకు తమ్ముడిని అవ్వచ్చు, ఒక కొడుకుని అవ్వచ్చు. వరుసకు మనమంతా ఒక దేవునికి పుట్టిన పిల్లలం, తోబుట్టువులం. ఇక్కడ కులాలు మతాలు లేవు. అందుకే ఈ రాజ్యం చెడిపోయింది, ఈ దేశం చెడిపోయింది, ఈ ప్రపంచం చెడిపోయింది. చెడిపోని ఒక లోకం ఉంది, ఆడికి కూర్చోండి మీరు ఎడద్దు. అయితే మీరు బతికిన రోజులు మాత్రం మంచి పేరు సంపాదించుకోవాలి. వెండి బంగారముల కంటే మంచి పేరు మేలు పెద్దయా. అందుకే మార్చేసినాడు దేవుడు. పరలోకానికి వచ్చేయండి రా బాబు అని చెప్పేసినాడు. థ్యాంక్ యూ. మంచి మాట్లాడింది అనుకో, నీకు వందనాలు.